హలో ఆల్, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూసేసారా? మంచూరియన్ అండి, క్యాబేజ్ మంచూరియన్. చూడండి ఎలా ఉందో. ఇంట్లోనే ఎలాంటి సాసులు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనము రెస్టారెంట్ స్టైల్ లాంటి రుచి మనము ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ముందుగా ఒక 2 టమాటాలు మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు తురిమిన క్యాబేజీ తీసుకొని, ఆ తర్వాత 1/2 కప్పు క్యారెట్, ఇది కూడా తురిమిందేనండి, మీకు వీలైతే సన్నగా చాప్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకొని, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, సాల్ట్ 1 స్పూను, మీకు వీలైతే మీకు సరిపడా వేసుకోండి. కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. మిరియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. ఇలా మొత్తం ఈవెన్గా కలిపేసుకొని ఇలా రౌండ్ షేప్ బాల్గా చేసేసుకోండి. మొత్తం మన బ్యాటర్ మొత్తం ఈ విధంగా చేసేసుకోవాలి. మనకి రౌండ్ బాల్స్గా, స్మాల్ లెమన్ సైజ్ బాల్స్గా చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా 1 by 1 మనం లెమన్ సైజ్ బాల్స్ చేసుకున్నాం కదా, అవి 1 by 1 వేసేసేయండి. ఈ విధంగా కొంచెం ఒక 1 or 2 minutes తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత టర్న్ చేయండి. ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అప్పుడే లోపల మనకి మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. లేకపోతే లోపల పిండి పిండిగా ఉంటుందండి. కొంచెం మొత్తం కుక్ అవ్వాలంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టేసి వేయించుకోవాలి. ఈ విధంగా వచ్చేలాగా కుక్ చేసుకోండి, ఫ్రై చేసేసుకోండి. అదేవిధంగా మిగతా మిక్చర్ కూడా అదే బౌల్స్గా చేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోండి. మీ దగ్గర ఉన్న పిండి మొత్తం ఈ విధంగా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక వేరే బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ మీకు సరిపడా వేసుకొని ఆయిల్, ఫైన్లీ చాప్ చేసిన వెల్లుల్లి, ఫైన్లీ చాప్ చేసిన అల్లం మొత్తం ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే ఈ రెసిపీకి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఫైన్లీ చాప్ చేసుకున్న ఉల్లిపాయలండి ఈ విధంగా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 5-6 పచ్చిమిర్చి, ఫైన్లీ చాప్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఇంకొంచెం సేపు 1 or 2 minutes ఫ్రై చేయాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలండి ఇలా మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసేసుకొని టాస్ చేసుకోండి. మీకు వీలైతే టాస్ చేసుకుంటే కలిపే పని లేదు. టాస్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో. సరిపడా సాల్ట్ 1 స్పూన్ వేసాను, మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇలా మళ్ళీ ఇంకొకసారి టాస్ చేసేసుకొని కొంచెం హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి. క్యాప్సికమ్ హాఫ్ వరకు కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొంచెం సేపు టాస్ చేసుకొని, ఇందాక మనము మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, ఆ టమాటా పేస్ట్ యాడ్ చేయండి. అదేవిధంగా దానిలోనే టమాటా పేస్ట్ వేసిన మిక్సీ జార్లోనే కొంచెం వాటర్, ఒక 1/2 కప్పు, కొంచెం మీకు సరిపడా కొంచెం గ్రేవీ ఉండాలి కదా, దానికి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని కుక్ చేసేసుకొని కొంచెం 1/2 స్పూను గరం మసాలా వేసుకొని 1/2 స్పూను
ధనియాల పొడి వేసుకొని ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు, మనం టమాటా పేస్ట్ వేసాం కదా, అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న క్యాబేజీ బాల్స్ ఉన్నాయి కదా అండి, అవి యాడ్ చేసేసేయండి. మళ్ళీ ఒకసారి టాస్ చేయండి. ఈ విధంగా టాస్ చేశారంటే మొత్తం ఆ బాల్స్కి మొత్తం ఈ బ్యాటర్ మొత్తం పడుతుంది, మనం చేసిన మిశ్రమం మొత్తం. ఈ విధంగా కుక్ చేసిన తర్వాత కొంచెం 1 or 2 minutes సిమ్లోనే ఉంచండి. సిమ్లో ఉంచితే మొత్తం పడుతుంది. మన రెసిపీ రెడీ అండి సర్వ్ చేసుకోవటానికి. ఈ విధంగా మీకు నచ్చినట్లు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.